హిందూ పురాణాలలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు. ఇవన్నీ విరాట్ పురుషుని శరీరంలోని అవయవాలుగా భావించారు. మహాభాగవతం 2వ స్కందంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది. మొత్తం 14 లోకాలని, వాటిలో ఊర్ధ్వలోకాలు అనగా భూమి నుంచి పైనున్నవి 7, అధోలోకాలు అనగా భూమి నుంచి కిందనున్నవి 7. ముందుగా ఊర్ధ్వలోకాలు చూద్దాం. అవి 7. 1 భూలోకం. ఇచ్చట స్వేదం అనగా చెమట నుంచి ఉద్భవించు పేళ్లు లేదా పేరులు, నల్లులు మొదలైనవి. ఉద్భిజాలు అనగా గుడ్డు నుంచి ఉద్భవించు పక్షులు, అలాగే జరాయుజాలు స్త్రీ పశువుల గర్భం నుంచి ఉద్భవించు మానవులు, పశువులు. నీటిలో నివసించే జలచరాలు మొదలైనవి ఉంటాయి. 2వది భువర్లోకము. భూలోకము పైన ఉంటుంది. ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సదృప్యాలైన గ్రహరాశులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష, విద్యాధరులు కలరు. సువర్లోకము లేక స్వర్గలోకము. ఇది భువర్లోకము పైన ఉంటుంది. ఇక్కడ అధిష్టాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్షవాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితో పాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసులు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవింతురు. వీరికి వృద్ధాప్యం, శరీర దుర్గంధాదులు ఉండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున మాతృగర్భవాసం వీరికి ఉండదు. మహర్లోకము. ఇది సువర్లోకము పైన ఉంటుంది. ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో అవన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు. జనోలోకము. ఇది మహర్లోకము పైన ఉంటుంది. దీనిని కొందరు సత్యలోకమని కూడా అంటారు. ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో ఆమె పవిత్రశీల ప్రభావంతో ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పటికీ జన్మరాహిత్యం కలిగి సతీ పతులిరువురు ఈ జనలోకంలో సుఖశాంతులతో వర్ధిల్లురు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు. తపోలోకము. ఇది జనోలోకము పైన ఉంటుంది. ఇది సనత్, సనక్, సనందన్ మరియు సనాతన్ అనే 4 కుమారుల నివాసం. వీళ్లు విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారాలు. వీరు అమరత్వం కలిగి 5 సంవత్సరాల చిన్నపిల్లల రూపంలో ఉంటారు. వారు బ్రహ్మలోకానికి, మిగతా లోకాలకు సులభంగా వెళ్లివస్తారు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి అధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కందలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాలతో, సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు ఏ ఏ దేవతామూర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తున్నారు. ఈ రీతిగా వారు కల్పాంత కాలం అక్కడనే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి మరలా పవిత్ర తపాలు ఆచరించి ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యం పొందుదురు. సత్యలోకం. ఇది తపోలోకము పైన ఉంటుంది. ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్య గర్భుడు బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేకానేక కల్పాలనంతరం ఒక్కొక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతారు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్ధభాగం తీరినది. భావి బ్రహ్మ శ్రీ ఆంజనేయ స్వామి. ఈ లోకంలో కూడా అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు వేదాంత విచారణలు కావిస్తుంటారు. ఇప్పుడు భూలోకానికి కింద ఉండే అధోః లోకాల గురించి తెలుసుకుందాం. అవి 7. ఇందులో మొదటిది అతలలోకం. ఇది భూలోకానికి క్రింద ఉంటుంది. మయుడి కుమారుడైన బలుడి వినోదస్థానం. వీరు సూక్ష్మ శరీరులు, భౌతిక సుఖలాలసులు కావున అధిక మద సంపన్నులుగా ఉంటారు. వితలలోకం. ఇది అతలలోకం క్రింద ఉంటుంది. ఇక్కడ హటకేశ్వరుడు అనగా శివుడు భవానీ అమ్మవారితో వినోదిస్తుంటాడు. హాటకి నదీ జలాలతో తయారైన సువర్ణంతో అసుర స్త్రీలు అలంకరించుకుంటూ ఉంటారు. సుతలలోకం. ఇది వితలలోకం క్రింద ఉంటుంది. సప్త చిరంజీవులలో ఒకరైన మహాపురుషుడు బలిచక్రవర్తి ఇక్కడే ఉన్నాడు. బలిచక్రవర్తి స్వర్గంలో ఉండే ఇంద్రుడు అనుభవించే భోగాల కన్నా ఎక్కువ భోగాలను అనుభవిస్తూ వైభవంగా పాలిస్తుంటాడు. తలాతలలోకం. ఇది సుతలలోకం క్రింద ఉంటుంది. ఇక్కడ యక్షులుంటారు. అలకానగర పరిపాలకుడు కుబేరుడు యక్షులకు రాజు. వీరు అన్ని లోకాలలో ఉన్న గుప్త నిధులను
రక్షిస్తుంటారు. మహాతల లోకం ఇది తలాతల లోకం క్రింద ఉంటుంది. ఇక్కడ క్రతుపుత్రులైన వినత క్రతువులు, కాద్రవేయులు అను సర్పాలు సహస్రాది శిరస్సులతో కూడినవారై మహాబలవంతులై కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు. రసాతల లోకం ఇది మహాతల లోకం క్రింద ఉంటుంది. ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులైన త్రిపురాసురులు, మాయ విద్యలో నేర్పురులైన అసురులు, రాక్షసులు నివసిస్తారు. ఇక్కడ మయుడు రాక్షసులుండే పట్టణాలను నిర్మిస్తుంటాడు. దానవ దైత్యులు, నివాత కవచులు, కాలకీయులు ఉంటారు. వీరంతా మహాసాహసవంతులు. పాతాళలోకం ఇది రసాతల లోకం క్రింద ఉంటుంది. ఇక్కడ నాగలోకాధిపతి అయిన వాసుకి మొదలు శంఖుడు, కులికుడు, ధనుంజయుడు లాంటి మహానాగులన్నీ గొప్ప గొప్ప మణులతో ప్రకాశిస్తుంటాయి. ఆ పాతాళం అడుగునే ఆదిశేషుడుండేది. 30,000 యోజనాల కైవారంలో చుట్టుకుని ఉంటాడు. ఆదిశేషుడి పడగ మీద ఈ భూమండలం అంతా ఒక ఆవగింజంత పరిమాణంలో ఉంటుంది. ప్రళయ కాలంలో ఆ ఆదిశేషుడే ఏకాదశ రుద్రులను సృష్టించి సృష్టి అంతా లయమయ్యేలాగా చేస్తుంటాడు. ఈ 7 అధోలోకాలు ఒక్కొక్కటి 10,000 యోజనాల వెడల్పు, అంతే లోతు కలిగి ఉంటాయి. వీటిని బిలస్వర్గాలు అని కూడా అంటారు. ఈ లోకాల్లో కూడా కామ, భోగ, ఐశ్వర్యాలు స్వర్గలోక వాసులకు లభించినట్లే ఇక్కడి వారికి లభిస్తుంటాయి. ఈ లోకాలన్నింటినీ మయుడు నిర్మించాడు. అంతులేని కామభోగాలను నిరంతరం అనుభవిస్తూ ఉండడమే ఈ లోకవాసుల పని. ఊర్ధ్వలోకాల వారికి ఉన్నట్లు ఇక్కడి వారికి మాత్రం సూర్యరశ్మి ఉండదు. అయితే సర్పాల మణులు దేదీప్యంగా కాంతులీనుతూ